హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మురుకులు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ మురుకుల పిండి ఊరి దగ్గర నుంచి మాడబిడ్డ వచ్చిందని చెప్పా కదా మొన్న వీడియోలో. సుక్కసారి తీసుకొని అప్పుడు వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను అనమాట. అంటే పిండి పట్టించుకొని, ఎందుకంటే ఇంకా ఇక్కడేమో హైదరాబాద్లో ఒకటే వర్షాలు, పిల్లలేమో ఊరక అది కావాలి ఇది కావాలా అని అడుగుతూ ఉంటారని ఇంక ఇది కానీ తీసుకొస్తే అప్పుడు కొన్ని చేయొచ్చులే అని అయితే తెప్పించా ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి చేయట్లా, అంటే మొత్తం ఒకసారి చేసి పెట్టినా కూడా వీళ్ళు తినరనమాట. అందుకోసమని సగం చేస్తున్నా, సగం తీసి పక్కన పెట్టేసా. ఇప్పటికే అంటే తీసుకొచ్చి ఒక వారం అయిందేమో, మళ్ళీ పురుగులు పట్టేస్తుంది ఏమోనని భయంతో సగం చేస్తున్నా. సగం అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఫ్రెండ్స్. కలిపే అంత బలం లేదు కానీ కలపటానికి అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. మాడబిడ్డ ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. హాస్పిటల్ చుట్టూరు తిరగటమే సరిపోయింది. వాళ్ళేమో ఇంకా ఊరు వెళ్ళారు. ఇంకా నేనే చేస్తాను, ఇంకా పిండి వేస్ట్ అయిపోతుందిలే ఎందుకులే అని చెప్పేసి. అమ్మో, అక్కడ మా ఆయన ఏమో ఇంకా డబ్బాల నుంచి నూనె అయితే క్యాన్లోకి పోస్తున్నాడు. ఈ కట్లి పొయ్యి మీద ఎప్పుడు చేస్తా ఫ్రెండ్స్, అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడన్నా చేయాల్సిన సందర్భం వస్తే కట్లి మీద చేస్తా. కానీ ఈసారి కొంచెమే కలిపి గ్యాస్ మీద అయితే చేస్తున్నా. అంటే గ్యాస్ మీద ఎంత గలీజ్గా అయిందంటే అంత గలీజ్ అయింది. పొంగిపోవటం, ఆయిల్ అంతా గ్యాస్ మీద పట్టడం అట్లా అయిందనమాట. ఫస్ట్ టైం గ్యాస్ మీద చేసా కానీ నచ్చల నాకు గ్యాస్ మీద, అంటే ఆయిల్ అంతా పట్టడం నుంచోటం. నేనైతే చేయలేదు ఫ్రెండ్స్, మనోజా చేసింది పాపం. వచ్చి అయిపోయినంత వరకు చేసేసి అంత నిల్లింది. నేను ఇంకా నుంచోలేను అని చెప్పేసరికి ఆ పిల్ల, నేను ఏదో ఊరక మొత్తం ఆ పిల్లతోటే చేయించడం ఇష్టం లేక మధ్య మధ్యలో వచ్చి ఇట్లా కాలిని తీసి పక్కన పెడితే ఆ పిల్ల వచ్చి ఒత్తేసి మళ్ళీ పోయి కూర్చునేది అనమాట. ఇంకా కిచెన్లో నాంతుంది, దానికి ఎదురుగా నుంచోవాలంటే కష్టం కదా. అదే పొయ్యి మీద అయితే కూర్చోవచ్చు అట్లనే. నేను ఒత్తుతాలే కూర్చోమనోజా అని నేనే ఒత్తేస్తున్నా ఇక్కడ. అట్లా వేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా పొయ్యి మీద గోడ మీద పడింది ఫ్రెండ్స్. మా ఆయన ఏదో చెప్పాడు, అందుకే అది జోక్ అనమాట. జోక్ అంటే అది గుర్తు చేసుకొని మొత్తం అత్తలేకపోయాను. అదిగో సగం అట్టే ఉంది, అంత నవ్వు వచ్చిందనమాట. ఆలోచించుకొని మరీ నవ్వుతున్నా. సగం వచ్చాను. ఆ మురికి ఎట్టుందంటే సగమే ఉంది, ఫుల్గా లేదు. ఊరక చేయి పెట్టకుండా స్పూన్తో తీసేస్తున్నాను. సగం ఉంది కదా దాంట్లోనే, ఇంకా సగం కూడా పెట్టేసా. జడేసుకొని పువ్వులు పెట్టి ఒక 10 రోజులు అవుతుందో ఫ్రెండ్స్. బాగలేక ఒక పిచ్చిదాని లెక్కే ఉన్నాను. పిచ్చిదాని లెక్క ఏం కాదు కానీ, అంటే ఇంకా ఒంట్లో బాగాలేకపోతే అవతారాలు ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు మురుకుల వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.